देवालये अस्मिन् वर्तमानेन व्यवहारचान्द्रमानेन प्रभवादिषष्टिसंवत्सराणां मध्ये श्रीपराभवान्मुत्तरे दक्षिणायने मनुष्यऋतौ श्रावणमासे अभय आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षार्थं इष्टकाम्यार्थं सत्सन्तानसौभाग्यश्रीफलावाप्त्यर्थं सकलग्रहपीडापहारार्थं नवग्रह लक्ष्मी गणपतये नमः नमो राधपतये नमो गणपतये नमो प्रमदपतये नमस्ते लंबोदराय गंधाय अग्निविनाशने देवताय वासुदेव प्रियाय दक्षप्रदाय रक्षकाय ఈ బాధ్యత ఒక్కరి మీద పెట్టుకుంటే కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ భాగంలో ఈ యొక్క సేవలో తమ యొక్క భాగం పాల్గొంచుకొని వారందరూ కూడా ఈ భగవత్ కైంకర్యంలో పాల్గొనడం వల్ల వారందరికీ కూడా ఈ ఆలయం నిర్మాణం చేసేటువంటి ఫలితంతో సమానమైన ఫలితం అందరూ కూడా పొందుతారు. కాబట్టి అందరూ కూడా ఈ రోజు నుంచి అంటే మన్నాడు బుద్ధుని విడిచి అవుతుంది కదా, అక్కడి నుంచి మండలం రోజులు 41 రోజులు ఈ 41 రోజులు కూడా అందరూ తమ వంతు తమ సేవ చేసి తీరవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్తే. శివరూపాయ విష్ణవే శివశ్చ హృదయగం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ అంటే ఈశ్వరుడికి విష్ణువుకు భేదం లేదు. అట్లాగే కడప నగరంలో నగర శివార్లలో ఉన్నటువంటి ఈ తిలక్ నగర్ నందు గత 27 సంవత్సరాలుగా సాయిబాబా దేవస్థానం ఒకటి శివప్రసాద్ రెడ్డి వాళ్ళు వారి తండ్రి గారు శివారెడ్డి గారు నిర్మించి ఉన్నారు. దాదాపుగా 27 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆర్థికంగా చాలామంది సహాయ సహకారాలతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో అనేకమైనటువంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుతూ స్వామి యొక్క అనుగ్రహంతో ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండగా వారికి మళ్ళీ ఒక సంకల్పం కలిగి ఇక్కడ ఒక అమ్మవారి దేవస్థానం నిర్మించాలన్నటువంటి కోరిక కలిగి ఇక్కడ అమ్మవారిని భువనేశ్వరి దేవిగా నిర్మాణం చేసి ఒక సుందరమైన ఆలయాన్ని కూడా నిర్మాణం చేసి ఉన్నారు. ఆ అమ్మవారి ఆ ఆలయం కూడా దాదాపుగా 16 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్మాణం జరిగి అమ్మవారికి ప్రతి పౌర్ణమి నాడు అమావాస్య నాడు దసరాల్లో శ్రావణ మాసంలో చండీ హోమాలు ఇట్లా వివిధ సేవలు కైంకర్యాలు చేస్తూ దిగ్విజయంగా అందరి యొక్క సహాయ సహకారాలతో అన్ని యొక్క కార్యక్రమాలు జరుపుతూ ఉన్నారు. ఇక్కడ వారికి ఒక ఉన్నతమైనటువంటి సంకల్పము ఆశ కోరిక 3 కలిగినాయి. ఏమిటి అంటే వారికి ఒకరోజు స్వప్నంలో ఈశ్వరుడు కనిపించి నాకు ఒక ఆలయం నిర్మాణం చేయండి నాయన, ఇక్కడ కేవలం అమ్మవారి యొక్క ఆలయం మాత్రమే ఉండకూడదు, శక్తితో పాటు ఈశ్వరుడు కూడా ఉండాలి అన్నటువంటి సంకల్పం వారికి కలిగేట్టుగా ఒక స్వప్నంలో రాగా వారి యొక్క ఆ స్వప్నాన్ని సాక్షాత్కారం చేసుకోవడానికి ఆ శివారెడ్డి వారి యొక్క కుమారుడు ఆ శివప్రసాద్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన యొక్క సహాయ సహకారాలతో బంధుమిత్రులతో అందరితో కలిసి ఒక శివాలయాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేసుకున్నారు. ఇంతలో ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి నిర్మాణం చేయాలని చాలా ఏళ్ల నుంచి ఒక సంకల్పం కలిగిన వ్యక్తి శివాజీ అనేటువంటి వ్యక్తి వారి నాన్నగారి యొక్క కోరిక మేరకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలి అనేటువంటి మాటల సందర్భంగా వారిద్దరి మధ్యన ఒక మాటలు జరిగి అయితే నేను కూడా అక్కడ ఒక ఆలయం నిర్మిస్తానని చెప్పి వీరందరూ కూడా కలిసి ఒక సుందరమైనటువంటి ఆలయ ప్రాంగణంలో భువనేశ్వరి దేవి సాయిబాబా యొక్క సమేత దేవస్థానం నందు ఉన్నటువంటి ఖాళీ ప్రాంగణంలో ఇద్దరు కూడా వివిధ సహాయ సహకారాలు తీసుకొని యథాశక్తిగా సుందరంగా ఒక ఆలయాన్ని నిర్మాణం చేశారు. ఆ ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ రేపు ఆదివారం రోజున ఇక్కడ ప్రతిష్ఠ జరుగుతున్నది. ఇక్కడ ఆంజనేయ స్వామి వారికి అలాగే ప్రసన్న ఉమామహేశ్వరుడు నామకంతో ఉమామహేశ్వరుడు అనేటువంటి నామధేయంతో స్వామివారిని ప్రతిష్ఠ చేస్తున్నారు. ఆ ప్రతిష్ఠ ఇందులో విశేషం ఏమిటి అంటే ఆ చేసేటువంటి లింగమును నర్మదా నదిలో నుంచి తీసుకొని వచ్చారు. వీళ్ళు నర్మదా నది నుంచి తీసుకొని వచ్చి ఆ నర్మదా నది నుంచి తీసుకొచ్చిన ఆ లింగానికి బాణలింగంగా చూపించి ఇక్కడ సుందరంగా ఒక పానిమట్టము నందీశ్వరుని కూడా తయారు చేసి ఆలయాన్ని అద్భుతంగా నిర్మాణం చేసి అందులో ప్రతిష్ఠ చేయాలని సంకల్పం నెరవేరబోతోంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఉదయము గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్వరణము, మృత్యంగ్రహణము, అంకురార్పణ ఇవన్నీ జరిగినాయి. సాయంత్రం పూట స్వామివారికి ఆ సంస్కారణార్థం అనేక దోషాలు ఉంటాయి కాబట్టి చేసినటువంటి విగ్రహాలకు ఆ దోషాలన్నీ తొలగిపోయి ఆ దోషభూయిష్టమైనటువంటి ఆ విగ్రహాలన్నీ కూడా పవిత్రంగా మారడం కోసం అనేక రకాలైనటువంటి అధివాస పూజలు చేశారు. అందులో భాగంగానే జలాదివాసము, శయ్యాదివాసము, ఫలాదివాసము, ధాన్యాదివాసము, పుష్పాదివాసము ఇలా అనేక రకాలైనటువంటి అధివాస సంస్కరణలు పూర్తి జరిగాయి. రేపు ఉదయం స్వామివారికి
ఇక్కడ ప్రతిష్ట జరిగేటువంటి మూలవర్లందరికీ కూడా పైన ఆవాహన చేసేటువంటి కలశాలన్నిటి కూడా మూలమంత్రములతో స్వాహాకార హోమాలన్నీ కూడా ఉంటాయి. ఆ హోమాల అనంతరం సాయంత్రం ఉదకశాంతి ప్రతిష్ట పారాయణము, నక్షత్రష్టి పారాయణ, ఇలా అనేక రకాలైన వేద పారాయణాలు జరిగి మర్నాడు ఉదయాన్నే, ఆదివారం ఉదయాన్నే సుముహూర్తం నందు నిశ్చయం చేసినటువంటి సుముహూర్తంన స్వామివారి యొక్క మూర్తిని అలాగే ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ ప్రతిష్ఠ కారణంగా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రజలందరూ కూడా సుఖశాంతాలతో ఉండేట్టుగా వరుణ జపం కూడా చేయించాము. కావున సస్యశ్యామలంగా అందరూ సువృష్టిగా ఉండి అనావృష్టి నివారణ జరిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేట్టుగా ఈ ఆలయ నిర్మాణం జరుగుతుంది. కావున 50 మంది భక్తాదులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కైంకర్యంలో పాల్గొని తమ వంతు శక్తి సహాయ సహకారములు అందించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు అవుతారని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. నా పేరు ఆలూరు రవిశంకర శాస్త్రి, మోచంపేట శివాలయం ప్రధాన అర్చకులు. పేరు వెంకట శివాజీ. మా నాన్నగారి పేరు మజ్జారి వెంకటరమణ. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఆయన కోరిక మేరకు ఇక్కడ ఆల్రెడీ ఉన్న సాయిబాబా భువనేశ్వరి దేవి ఆలయంలో మేము ఆలయ ప్రాంగణంలో మేము ఆంజనేయ స్వామి విగ్రహము ప్లస్ ఆంజనేయ స్వామికి ఒక గుడి కట్టదలుచుకున్నాము. అది ఈరోజు కుదిరి రవిశంకర శాస్త్రి గారి వల్ల అన్నీ కూడా ముందుకు పోయినాయి. ప్లస్ శివప్రసాద్ రెడ్డి గారి వల్ల ఈ ఆలయ ప్రాంగణంలో అన్నీ చేయదలుచుకున్నాము. అన్నీ కరెక్ట్గా ముందుకు పోయినాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే, గురుభ్యో నమః. నా పేరు శివారెడ్డి. మా నాయన పేరు శివారెడ్డి. వాళ్ళ కొడుకుగా నేను శివప్రసాద్ రెడ్డిగా ఇక్కడ ఆలయంలో మా నాన్నగారు నిర్మించినటువంటి ఆలయంలో నేను తీసుకొని ఇక్కడ శివాలయం నిర్మించాలని ఒక కోరికతో మా మిత్రుల సహాయంతో రఘు, సంగయ్య, మల్లి అలా ఒక 5-6 మంది సహకారంతో శివాలయం నిర్మించడం జరిగింది. అలాగే మా సార్ అయినటువంటి ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ శివాజీ గారు అయినటువంటి మా సార్ గారు కూడా సంప్రదించి ఇట్లా ఆలయం నిర్మించాలంటే సారు కూడా మా ఆంజనేయ స్వామి గుడి కట్టాలని సార్ నిర్ణయించుకున్నాడు. అట్లా ఇద్దరం కలిసి ఎంతో ఈ యొక్క కార్యక్రమం ఆ దేవుని దయ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్గా జరిగి ఈరోజు మన విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి వచ్చింది. అలాగే మా అర్చకుడైనటువంటి రవిశంకర స్వామి కూడా ఎంతో మాకు సహకారంతో స్వామివారి దయతో మాకు స్వామి దొరకడం మాకెంతో పుణ్యం అనుకుంటున్నాం. స్వామి కూడా మాకెంతో సహకరించి ఒక అర్చకుడు కూడా ఇక్కడ అన్నదానం కూడా చేసి ఇక్కడ మేము కూడా చేస్తామని అర్చకులు వాళ్ళే అన్నదానము ఈరోజు సాయంత్రం ప్రసాదం కానీ రేపంతా వీళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నదాన కార్యక్రమం కానీ చేయడం జరిగింది. ఇదంతా భగవంతుని కృప అనుకొని మేము ఇక్కడ సంతోషంగా ఉన్నాం.